మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇది మనందరికీ చాలా ఇష్టం కదండి. ఈరోజు పొద్దున్నే మా ఇంటికి ఫ్రెష్ జున్ను పాలు అయితే వచ్చాయి. వెంటనే నేను మీకోసం ఇది చాలా సింపుల్గా ఒక స్పాంజ్లా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో నేను మీకు 100% మొదటిసారి చేసే వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే విధంగా ఈజీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకైతే చూపిస్తానండి. ఇంక మీరు ఆలస్యం చేయకుండా ముందు ఒక లైక్ కొట్టేస్తే మన రెసిపీని అయితే మొదలు పెట్టేద్దాం. పదండి ఇంక మన వీడియోలోకి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 250 ml జున్ను పాలు అయితే వేసేసుకుందామండి. మనం ఏ గిన్నెతో అయితే పాలు కొలుచుకున్నామో దాంతో సమానంగా 250 ml పచ్చిపాలు కూడా వేసేసుకుందామండి. దానిపైన మరొక 10 నుంచి 15 ml ఎక్స్ట్రా పచ్చిపాలు అనేవి వేసుకోండి. మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. సో 250 ml జున్ను పాలు అలాగే 270 ml పచ్చిపాలు వేసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో జున్ను పాలు అయితే కొలుచుకున్నామో దాని నిండుగా బెల్లం కూడా తీసుకొని ఇందులో వేసేసుకోండి. అదేవిధంగా ఒక స్పూను యాలకులు మిరియాలు పౌడర్ చేసుకొని అది కూడా వేసేసుకోండి. అంతే అండి, మన జున్నుకు కావాల్సిన ఐటమ్స్ అంటే ఇవే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అంతా ఈ పాలల్లో కలిసేలాగా ఒక 4-5 నిమిషాలు కలిపేసుకుంటే చూసారా ఇలా తయారవుతుంది. బెల్లం చక్కగా పాలల్లో కలిసిపోయింది కదండి. ఈ కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇది మొత్తం కుక్ అయ్యేసరికి ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ జున్ను పాలు అన్నిటినీ మనం ఏ గిన్నెలో అయితే జున్నును చేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని దానికి నిండుగా వచ్చే వరకు నీళ్ళు అయితే వేసేసుకుందాం అండి. ఇప్పుడు అందులో మనం వేసుకునే జున్ను పాలు గిన్నెని జాగ్రత్తగా పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 20 minutes అలా వదిలేస్తే చూసారా ఇంత పర్ఫెక్ట్ జున్ను అనేది తయారైపోతుందండి. ఇది మీకు ఒక కేక్లా కనిపిస్తుంది కదా. నిజమే అండి, నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే స్పాంజ్లా వస్తుంది ఈ జున్ను. నేను చెప్పిన ఇదే మెజర్మెంట్స్ కానీ మీరు ఫాలో అయ్యారంటే ఈ జున్ను మీరు ఇలాగే ఇంట్లో చేసుకోవచ్చు. ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ టెక్స్చర్ కానీ చూసారా ఎంత బాగుందో. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. సో మీరు కానీ జున్ను పాలు దొరికితే ఇదే విధంగా చేసుకొని తప్పకుండా తిని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై.